ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమాలోని బుజ్జి వాహనం కాకినాడలో సందడి చేసింది. ఎస్ఆర్ఎంటీ మాల్ వద్ద ఈ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచగా ఏవిజీ సినిమాస్ మేనేజర్ మధు, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డూరి రామకృష్ణ భాస్కర్ రాజులు ప్రారంభించారు. ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బుజ్జి వాహనాన్ని సెల్ఫీతో బంధించుకున్నారు. ఈ సందర్భంగా మధు రామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రభాస్ నటించిన కల్కి 2898 సినిమాలో నటించిన బుజ్జి వెహికల్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త ఆలోచనలతో మహీంద్రా కంపెనీ సహకారంతో సుమారు 6 కోట్లు ఖర్చు పెట్టి తయారు చేశారని తెలిపారు. ప్రభాస్ అభిమానుల కోసం ముంబై సహా దేశవ్యాప్తంగా ఈ వాహనాన్ని ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రమణీరాజు, సూర్యనారాయణరాజు, సత్యనారాయణమూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు. కల్కి మూవీలో ఉన్న బుజ్జిని ఇప్పటివరకు మనం 10 స్టేట్ల వరకు కవర్ చేసాం. తర్వాత మన హైదరాబాద్ తిరిగి వచ్చింది. హైదరాబాద్ తర్వాత తెలుగు స్టేట్లు ముఖ్యంగా ఫ్యాన్స్ కోసం అని చెప్పి తెలుగు స్టేట్లో కవర్ చేయడం జరుగుతుంది. తెలుగు స్టేట్లో ఫస్ట్ విజయవాడ టచ్ చేసామండి. విజయవాడలో 2 ప్లేసుల్లో పెట్టాం. తర్వాత భీమవరం వెళ్ళాం. భీమవరంలో ది హ్యూజ్ క్రౌడ్, లైక్ 1 lakh అబౌవ్ క్రౌడ్ వచ్చింది. అండ్ 5 lakhs వరకు 5 కిలోమీటర్ వరకు ర్యాలీ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత రాజమండ్రి, ఇప్పుడు కాకినాడ వచ్చాం. కాకినాడలో ఉన్న అభిమానులకి చాలా ధన్యవాదాలు. చాలా కూల్ గా ప్రెసెంట్ గా రిసీవ్ చేసుకున్నారు. అండ్ అంతే పద్ధతిగా ఇక్కడ ఉండి బుజ్జిని చూస్తున్నారు. దానికి చాలా కల్కి టీం మొత్తం థ్యాంక్స్ చెప్తుంది. ప్రభాస్ గారిని ఎంత వాల్యూ ఇచ్చి చూస్తారో బుజ్జిని కూడా అంతే వాల్యూ ఇచ్చి చూస్తున్నారు. ఇప్పటివరకు దీనికి 7 crores వరకు ఖర్చు అయిందండి. ఇది ప్రాపర్ ఎలక్ట్రికల్ వెహికల్. 40 కిలోమీటర్ స్పీడ్ వరకు వెళ్తుంది. 6.5 ton వెయిట్ వస్తుంది టోటల్. అండ్ మనకి రెగ్యులర్ కార్ లో ఉన్నట్లే లైట్స్, ఏసీ అన్ని ఉంటాయండి. అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ ప్రభాస్ ఫ్యాన్స్ పేషెంట్ అండి. నా పేరు అడ్డూరి రామకృష్ణ భాస్కర్ రాజు, నేను పూర్వం విద్య అంటారు. సినిమా కల్కి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చాలా అద్భుతమైన కలెక్షన్ ఉంటుంది. సుమారు 700 కోట్ల దాకా కలెక్షన్ చేసింది. కాకినాడ అంతా ఎలా బుజ్జి వెహికల్ ఇక్కడ రావడం మొత్తంలో కూడా ఏదో ప్రభాస్ చూసిన ఆనందంతో ఇది చూస్తున్నారు. ఈ సినిమా అన్ని థియేటర్లు కూడా కలెక్షన్తో బ్రహ్మాండంగా రన్ అవుతుంది. సుమారు 1000 కోట్ల దాకా కలెక్ట్ చేస్తుందని అంచనా ఉంటున్నాను. ఇవాళ ఈ జనాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. నేను రిక్వెస్ట్ మీద ఇది ఆ రాజమండ్రిలో చిన్న ఇబ్బంది అయితే రావడం